హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లత. వన్ మోర్ మినీ వ్లాగ్ అనమాట. వీడియోస్ చేసి అయితే చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఎవరైనా ఫెస్టివల్ ముందు ఒక 10 రోజుల ముందు అప్పాలు చేసుకుంటారనమాట. మేము మాత్రం ఫెస్టివల్ మొత్తం అయిపోయిన తర్వాత తీరిగ్గా చేసాము. అది కూడా చాలా కష్టపడి ఫస్ట్ టైం మేమైతే చేసామన్నమాట. నేను మా మరదలు చేసింది ఫస్ట్ టైం అయినా సూపర్ డూపర్గా వచ్చిందనమాట. మామూలుగా రాలేదు. మునుగుపూలు విత్ సున్నుండలు అనమాట. సున్నుండ టేస్ట్ అయితే కరిగిపోతుంది నోట్లో అలా పెట్టుకోగానే. చాలా కష్టపడ్డాం అన్నమాట. దయచేసి రెసిపీ మాత్రం అడగకండి, మాకు తెలియదు, మాకు కూడా రాదు. మేము కూడా మొత్తం యూట్యూబ్ ఫాలో అయిపోతాం అన్నమాట. యూట్యూబ్లో ఎవరైనా బాగుపడ్డారు అంటే నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నాను. యూట్యూబ్లో మంచి ఉంది, చెడు ఉంది. మనకి ఏది కావాలి అనుకుంటే అదే మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నా తిప్పలు చూసారా, ఆ బెల్లం అసలు నలగనే లేదు, స్మాష్ అవ్వనే లేదు. ఎన్నిసార్లు వేసానో, మిక్సీ పాడైపోయేంతగా అంతసేపు వేసాను అనమాట. వేసి ఒక 3 times వేసాను. ఫైనల్గా అలా ఫైన్ అయిందనమాట. కొంచెం బరక్గానే ఉంది, అలానే ఉంటే టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆపేసాను. మళ్ళీ వేయడం చాలా అనిపించింది. గెట్ రెడీ ఫర్ ఉండలు అసలు రాదేమో అనుకున్నాను. నెయ్యి వేడి చేసుకొని వేసేసాను. ఆల్మోస్ట్ మేమైతే ఒక కేజీ తీసుకున్నాము. కేజీకి ఒక 50 లడ్డూస్ దాకా వచ్చాయన్నమాట. 50 లడ్డూస్ వచ్చాయి. మా పాప ఒక 20 తీసుకెళ్ళింది. 20 మేము ఉంచుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చేసింది ఫస్ట్ టైం అయినా అంటే ఎవరో పాతకాలంలో వాళ్ళు చేస్తారు కదా, అమ్మమ్మలు నాటి ఫ్లేవర్ వచ్చిందన్నమాట. ఫైనల్ లుక్ అయితే మునుగుపూలు విత్ సున్నుండలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.